వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాఢ్యాంధకారపహాం హస్తైః స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. చరాచర స్వరూపమైనటువంటి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాలకు మూల నిలయం అమ్మవారి యొక్క శక్తి. అమ్మతత్వము చాలా విశేషమైనటువంటిది. ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూస్తే చాలా దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. సామాన్య జనులకు మాత్రం ఆ అమ్మవారి తత్వం అర్థం కాదు. ఎవరైతే ఆ అమ్మను భక్తి ప్రపత్తులతో వేడుకుంటారో, ఎవరైతే విద్య కావాలన్నటువంటి తాపత్రయముతో ఎల్లప్పుడూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారో వారికి ఆ తత్వము గోచరిస్తుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో అమ్మవారి దేవాలయాల గురించి వస్తే వర్గంలోని విద్యాసరస్వతి అమ్మవారి దేవాలయం చాలా వైశిష్టమైనటువంటిది. విద్యాసరస్వతిగా అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా సమస్త విద్యలు విజ్ఞానాలన్నీ కూడా గోచరిస్తాయి. విద్యాసరస్వతి యొక్క తత్వమే చాలా విశేషమైనటువంటిది. సమస్త విద్యలకు ఆ అమ్మే అధిష్టాన దేవత. విద్య అని అంటే ఏంటి? ఏదైతే మనకు రాదో అదే విద్యనా? ఇలాంటి సందేహాలు మనకి ఉండక తప్పదు. ఏది విద్య? గణిత విద్యనా, లేదా సామాన్య విద్యనా, లేకపోతే ఆయుర్వేదము, ఇలా ఎన్నో విద్యలు ఉంటాయి. కానీ అన్ని విద్యలకు కూడా అధిష్టాన దేవతనే ఈ విద్యా సరస్వతి. మీకు ఏది కావాలన్నా సరే ఆ అమ్మవారిని ప్రార్థించవచ్చు. అందుకోసమే ఆ అమ్మవారి యొక్క తత్వంలో మనకి ఒకటి గోచరిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారి వాహనం హంసవాహనం. ఈ హంసవాహనాన్ని చూడండి ఎంత వైశిష్ట్యత ఉంటుందో. ఎందుకు అమ్మవారు హంసవాహనాన్ని ఎంచుకుంది అంటే, ఈ హంస ఎప్పుడైనా సరే మీరు పాలల్లో నీళ్లు కలిపి వెళ్ళి ఆ యొక్క హంసకి ఇస్తే గనక ఈ హంస ఏం చేస్తుంది అంటే పాలు నీళ్లను వేరు చేస్తుంది. కేవలం పాలని మాత్రమే స్వీకరించి నీళ్లను వదిలేస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో కూడా మాయతో కూడుకున్నటువంటి విద్యలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో అజ్ఞానంతో కూడుకునేటువంటి విద్యలన్నింటినీ కూడా మనం అభ్యసించకుండా ఏ విద్యను చదవడం చేతనైతే గనక, ఏది నేర్చుకోవడం చేతి గనక మనకి ఆత్మోద్ధరణ జరుగుతుందో, దేని వలనైతే గనక మనకి జ్ఞానము కలుగుతుందో అదే నిజమైనటువంటి విద్య అని ఆ హంస మనకి వివరిస్తుంది. ఉదాహరణకి మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక అరటిపండు నైవేద్యం పెట్టాం. తిరిగి మనకు అర్చకుల వారు ఆ అరటిపండును తిరిగి మనకిచ్చేస్తారు. ఇచ్చినప్పుడు అరటిపండు మొత్తము కూడా అమ్మవారి యొక్క ప్రసాదమే అని మొత్తము అరటిపండుని తొక్క తీయకుండా తింటామా? తినము. అందులో ఉన్నటువంటి తొక్కను తీసేసి అందులో ఉన్నటువంటి మధుర పదార్థాన్ని మాత్రమే మనం స్వీకరిస్తాం. అలాగే ఈ ప్రపంచంలో అమ్మ అనుగ్రహం చేత విద్య అవిద్య అనేటివి రెండూ ఉన్నాయి. అవిద్యను మనము వదిలేసి కేవలం విద్యను మాత్రమే స్వీకరించాలని చెప్తుందే ఈ విద్యా సరస్వతి తత్వం. అనంతకోటి బ్రహ్మాండాలను తన సంకల్ప మాత్రము చేతనే సృష్టించగల మహాశక్తి స్వరూపిణి, సకల చరాచర జగత్తుకు ఆది నిలయమై ముక్కోటి దేవతలకు త్రిమూర్తులకు అమోఘమైన శక్తిని ప్రసాదించి
శ్రీ లక్ష్మీ గణపతి ఆలయమందు చెక్కబడ్డ 13 రకాల గణపతి అవతార ప్రతిరూప వైశిష్ట్యాన్ని, ఆ శిల్పకళా వైభవాన్ని చూసి తీరాల్సిందే. శ్రీ విద్యా సరస్వతీ అమ్మవారిని కన్నులారా వీక్షిస్తే చాలు, ఏదో తెలియని ఆలంబన ఆప్యాయత మనలో మెదులుతాయి. పండితుల వేదమంత్రోచ్చరణల ప్రతిధ్వనులతో ఇక్కడ ప్రదేశమంతా ఆధ్యాత్మిక జ్ఞాన తరంగాలతో మనల్ని పునీతుల్ని చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ అమ్మను చూస్తుంటే మనస్సు పరవశించి భక్తి పారవశ్యంతో కన్నుల వెంట వచ్చే ఆనందమయ బాష్పాలతో తనువు పులకించి అమ్మ కరుణామయ వీక్షణాలతో మనలో భక్తి చైతన్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే నేటికి ప్రతిరోజు వందల నుండి వేల కొలది భక్తులు అమ్మవారి తిథి అయిన త్రయోదశి యందు, విశేషంగా మాఘమాసమందు, అలాగే అమ్మవారి పుట్టినరోజైన వసంత పంచమి రోజున వసంత శరన్నవరాత్రుల యందు భక్తజన వాహినితో ఈ ఆలయం అత్యంత వైభవంగా శోభిల్లుతుంది. ఈ అమ్మవారికి ఎన్నో నామాలు కూడా ఉన్నాయి. అందులో విశేషమైనటువంటి నామాలు ఏంటంటే 12 నామాలు ఉంటాయి. అవి మనం ఎల్లప్పుడూ చదువుకుంటే గనక చక్కని విద్యాభ్యాసాలు మనకు కలుగుతాయి. ఆ నామాలు వాక్, వాణి, భారతి, బ్రాహ్మి, భాష, గీహి, శారద, స్వర, సరస్వతి, కామధేను, వేదగర్భ, అక్షరాత్మిక అని అమ్మవారికి 12 నామాలు. ఈ 12 నామాలు మనం మనసులో తలుచుకుంటూ ఉంటే మనకి సమస్త విద్యలన్నీ కూడా కరతామణమైపోతాయి. అలాంటి అద్భుత వైశిష్ట్య తత్వం కలిగినటువంటిదే విద్యా సరస్వతి తత్వము. మరి ఎప్పుడు ఈ అమ్మవారిని ఉపాసించాలి, ఎలాంటి సమయంలో ఉపాసిస్తే మనకి అమ్మవారు అనుగ్రహిస్తుంది అని అంటే, ఈ అమ్మవారి యొక్క పేర్లలో ఒక పేరు మనం వినే ఉంటాం. ఆ పేరే బ్రాహ్మి అని పేరు. అంటే ఈ అమ్మవారు బ్రహ్మతత్వం కలిగినటువంటిది. బ్రాహ్మి అంటే బ్రహ్మ ముహూర్తమందు కూడా ఈ అమ్మవారిని ఉపాసిస్తే గనక తప్పకుండా శీఘ్రంగా విద్యలన్నీ కూడా లభిస్తాయి. ఎట్టి మహిమాన్వితమైన ఆలయం తెలంగాణ ప్రాంతంలో గల మెదక్ జిల్లాలో వర్గం గ్రామంలో ఉంది. హైదరాబాద్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. దూర ప్రాంతాల నుండి వస్తున్న భక్తుల కోసం వసతి గృహాలను కూడా నిర్మిస్తున్నారు. వేదములకు శృతి అని పేరు. అంటే అవి వినదగినటువంటివి అని పేరు. అంటే అవి వింటే మాత్రమే అర్థమవుతాయి. వేదములకు ఒక రూపం అంటూ లేదు. వాటికి కేవలము అవి శబ్దతన్మాత్ర శక్తుల్లో మాత్రమే విరాజిల్లుతూ ఉంటాయి. అలాంటివి వేదములు. మరి ఆ వేదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆ నాదబ్రహ్మ ఉపాసన ఎలా అవి చేస్తున్నాయి అని అంటే, ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్ని అమ్మవారు తన యొక్క వీణ యొక్క 4 తంతులతో ఎల్లప్పుడూ వాయిస్తూ ఉంటారు. వీణకి సాధారణంగా మనం చూస్తూ ఉంటే 4 తంతులు ఉంటాయి. అందులో ఒక్కొక్క తంతువుకి ఒక్కొక్క పేరు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వీటిని చతుర్విధ పురుషార్థములు కూడా మనం భావించవచ్చు. ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేటువంటి చతుర్విధ పురుషార్థములు. ఇవి ఈ 4 వేదములు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మవారు తన యొక్క దశ ఉపనిషత్తులు అనేటువంటి 10 వేళ్లతో ఆ అమ్మవారు వీణను వాయిస్తూ ఉంటారు. ఆ వీణ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని వింటున్నటువంటి బ్రహ్మదేవుల వారు సృష్టిని ఎలా చెయ్యాలి, ఆ సృష్టిని ఎలా నడిపించాలి అనేటువంటి జ్ఞానాన్ని ఆయన పొందుతూ ఉన్నారు. సృష్టి చేసేది బ్రహ్మ అయితే గనక ఈ వేదముల యొక్క నాదబ్రహ్మ తత్వాన్ని విన్నటువంటి విష్ణు పరమాత్మల వారు స్థితికారకులు అవుతున్నారు. అలాగే ఆ వీణ తంతుల్లో ఉన్నటువంటి ఆ నాదబ్రహ్మ యొక్క తత్వాన్ని
ఆలకించినటువంటి వారికి పరమేశ్వరుల వారు లయం చేస్తున్నారు. ఇలా సృష్టి స్థితి లయలకు కూడా ఆ వీణ యొక్క తంతుల యొక్క నాదము మూల ఆధారం అవుతుంది. ఇలాంటి వీటన్నిటికి కూడా మూలాధారం అవుతుంది కాబట్టి అమ్మవారి యొక్క నక్షత్రము మూలా నక్షత్రం. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున అమ్మవారికి విశేషంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ద్రాక్షరసం, చెరుకు రసం, నారీకేళ రసం, ఆమ్రరసం ఇలా నానా విధములైన ఫలరసములతో శ్రీ చందన భస్మ సుగంధాది పరిమళములు మొదలైన 48 వరకు గల ద్రవ్యములతో అమ్మవారికి మహాభిషేక పూర్వకంగా చతుషష్ఠి పూజలను కంచి పరమాచార్యుల వారి ఆజ్ఞానుసారం అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా సమంత్రోక్తంగా శ్రీచక్ర నవావరణాది పూజలను నిర్వహిస్తారు. అలాగే గూఢాన్న ప్రీతమానసురాలైన అమ్మకు పంచభక్ష పరమాణాలే కాక 56 రకాల మధుర పదార్థ నైవేద్యములతో ద్వారకలోని శ్రీకృష్ణునికి నివేదించే విధంగా చప్పన్ భోగ్ను నివేదించి సేవించడం జరుగుతుంది. శ్రీ విద్యా సరస్వతి శనేశ్వరాలయములు వర్గల్, మెదక్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ విద్యా సరస్వతి శనేశ్వరాలయములు 1992వ సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠింపగావింపబడినది. ఇది శ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారి గురువులైనటువంటి అప్పన్ కందాడి శ్రీనివాసాచార్య సిద్ధాంతి గారి ఆశీస్సులతో చంద్రశేఖర శర్మ గారి సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈ క్షేత్రము ప్రతిష్ఠింప చేసి ఈనాటికి దేదీప్యమానముగా ఈ మెదక్ జిల్లా ప్రాంతంలోనే ప్రప్రథమమైనటువంటి చాలా ఆకర్షణీయమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ పర్వత శ్రేణులలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రాన్ని శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య పుష్పగిరి పీఠాధిపతుల వారి కరకమలముల ద్వారా అమ్మవారి యొక్క యంత్రాన్ని ప్రతిష్ఠింపజేసినారు. ఆ తర్వాత జగద్గురువులు కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వామివారుల యొక్క ఆశీస్సులతో ఈ క్షేత్రాన్ని ఈ విధంగా ఇక్కడి పాలకవర్గం వారందరూ కూడా ఇంత ఉన్నతమైనటువంటి స్థాయికి, ఈ క్షేత్రంలో ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ క్షేత్రాన్ని విశేషంగా ఇక్కడ ప్రతిష్ఠించజేయడానికి కారణం శ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారి యొక్క సత్సంకల్పం. ఈ క్షేత్రానికి పూర్వం ఇక్కడ స్వయంభూ క్షేత్రమైనటువంటి శంభులింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉంది. ఈ పర్వత ప్రాంతాన్ని శంభుగిరి అంటారు. ఈ ప్రాంతాన్ని శివాలయం, ఆ శంభుగిరి స్వామి వారి యొక్క దర్శనానికి వచ్చినటువంటి వారు ఇక్కడ ఈ ప్రాంత భాగాన్ని చూసి ఇక్కడ ఏదైనా ఒక శక్తి ఉండి అందరిని రప్పిస్తున్నట్టుగా ఉందని ఆలోచన చేసినటువంటి వారై వారి గురువును సంప్రదించి ఇక్కడ సరస్వతీదేవి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసినారు. శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యాన నిర్వహించబడుతున్న ఈ ఆలయంలోని శిల్పకళా వర్ణ సౌరభమంతా తమిళనాడు ద్రవిడ వాస్తు ఆచార సంప్రదాయాల్ని అనుసరించి ఉండటం విశేషం. ప్రతి సంవత్సరం అమ్మవారికి మాఘశుద్ధ త్రయోదశి నుండి 9 రోజుల వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారికి ప్రతిరోజు చేసే విశేష అలంకార అభిషేక కుంకుమార్చన చండీ హోమాది పూజలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూలా నక్షత్రం యొక్క వైశిష్ట్యము, ఎవరైతే గనక ఈ మూలా నక్షత్రంలో జన్మిస్తారో వారు మహాజ్ఞానవంతులు, బుద్ధిమంతులు కూడా అవుతారు. ప్రపంచంలో చూస్తున్నటువంటి గొప్ప గొప్ప జ్ఞానవంతులందరూ కూడా మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారే. మూలము అంటే అన్నిటి యొక్క ఆధారము అని అర్థము. కాబట్టే సమస్తమైన జ్ఞానాలకు ఆధారం కాబట్టి అమ్మవారి యొక్క జన్మ మూలా నక్షత్రం అందు జరిగింది. ఇది ఆ అమ్మవారి యొక్క తత్వము.
ఇంకా ఆ యొక్క అమ్మవారి యొక్క హస్తముల్లో కూడా ఒక హస్తంలో చూస్తే అక్షమాలిక కనబడుతూ ఉంటుంది, అదే స్ఫటికమాల అంటారు. స్ఫటికము అంటే అర్థం ఏంటంటే అది శుద్ధముగా ఉంటుంది. ఇటు నుంచి చూసినా అటు నుంచి చూసినా మనకి అది ఎక్కడ చూసినా నిష్కల్మషంగా, ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా కనబడుతుంది ఆ స్ఫటికము. అంటే జ్ఞానము కూడా అంత స్వచ్ఛమైనటువంటిది ఉండాలి. అలాంటి స్వచ్ఛమైనటువంటి జ్ఞానము చేత ఆ అమ్మవారు అక్షమాలికను పట్టుకొని ఉంటుంది. ఇంకోవైపు అమ్మవారు అమృత భాండం పట్టుకొని ఉంటుంది. అది అమృత భాండం అంటే విద్యను ప్రసాదించేటువంటి తత్వము ఆ అమృత భాండం. అమృతం నా మృతం ఇది అమృతం అంటే ఏ ధారణ అయితే స్వీకరించడం చేత మరణం అనేటువంటిది జరగదో అదే అమృతం. మరణం దేనికి ఉంటుంది? దేహానికి మాత్రమే ఉంటుంది, కానీ ఆత్మకి కానీ జ్ఞానమునకు కానీ ఎల్లప్పుడూ మరణం ఉండదు. కాబట్టి మరణము లేనటువంటి జ్ఞానాన్ని సంపాదించండి అని ఆ అమ్మతత్వం ద్వారా ఆ యొక్క అమృత భాండాన్ని అమ్మవారు చూపిస్తూ ఉంటుంది. ఆ అమృతాన్ని స్వీకరించండి, ఈ జ్ఞానామృతాన్ని స్వీకరించండి, చిరంజీవులు అవ్వండి అని అమ్మవారు మనని ఎన్నప్పుడు కూడా అనుగ్రహిస్తుంటారు. అలాగే అర్ధాష్టమ, అష్టమ, ఏలిన నాటి శని ప్రభావంచే నానా విధములుగా బాధలు పడుతున్న భక్తులకు ఇక్కడి శనీశ్వరాలయం ఒక మహావరం లాంటిది. ఎవరైతే శనివారం రోజున కాని, విశేషంగా శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజున నువ్వుల నూనెతో నీలాంజన సమాభాసుడైన రవిపుత్రుణ్ణి పూజించిన వారికి ఏలిన నాటి శనిదోషం పోయి సుఖశాంతులు వర్ధిల్లుతాయి. మృత్యుదేవుడైన యమధర్మరాజుకు అగ్రజుడైన ఈ ఛాయాపుత్రుణ్ణి కొలిచిన వారికి అపమృత్యువులు యమగండములు దూరమై చక్కని ఆయురారోగ్యములు లభిస్తాయి. శనివారం త్రయోదశి తిథి కలిసి వచ్చిన రోజున ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో కంచి పరమాచార్యుల శిష్య బృందములైన అర్చక స్వాములు తెల్లవారుఝామున 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సంతత తైలాభిషేక పూర్వక తిలహోమాన్ని జరిపిస్తారు. భారతదేశంలో గల అతి తక్కువ శని ఆలయాల్లో ఈ ఆలయం చాలా ప్రాశస్త్యమైనది. ఇక్కడ స్వామిని దర్శించి దానములు చేయటానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎంతో మంది భక్తులు విచ్చేస్తున్నారు. వసంత పంచమి విష్ణు పరమాత్మల వారి అనుగ్రహంతో సాక్షాత్తు శ్రీ మహాసరస్వతి దేవి వారు నదీ రూపంగా అవతరించినటువంటి అత్యంత శుభప్రదమైనటువంటి తిథి వసంత పంచమి. ఈ వసంత పంచమి రోజు ఎవరైతే గనక తెల్లవారుజామునే లేచి యాజ్ఞవల్కుడు చేసినటువంటి సరస్వతి కవచస్తుతిని కానీ లేదా అమ్మవారి యొక్క స్తోత్రములను కానీ చక్కగా పఠించి ఈరోజు ఎవరైతే గనక విద్యాభ్యాసాన్ని ప్రారంభం చేస్తారో వారికి తప్పకుండా విద్యలు కరతామణమవుతాయి. కాబట్టి ఇప్పటికీ మన భారతదేశంలో వసంత పంచమి రోజు చాలామంది విద్యాభ్యాసాలు కానీ అక్షరాభ్యాసం కానీ ప్రారంభిస్తూ ఉంటారు. కానీ విద్యాభ్యాసానికి అక్షరాభ్యాసానికి చాలా తేడా ఉంది. అక్షరాభ్యాసం అనేటువంటిది మొట్టమొదటిగా ప్రారంభించేటువంటి అక్షరాభ్యాసము. ప్రతి సంవత్సరం కూడా ఎవరైనా భక్తులు ఏదైనా ఒక విద్యను ప్రారంభించాలనుకుంటే ఈ వసంత పంచమి రోజు ఏ పనిని ప్రారంభించినా ఏ విద్యను ప్రారంభించినా తప్పకుండా అవి సిద్ధించడం జరుగుతుంది. గణితం రానటువంటి వారు ఈ వసంత పంచమి రోజు గణిత శాస్త్రాన్ని నేర్చుకోవడం ప్రారంభిస్తే తప్పకుండా గణిత శాస్త్రం వస్తుంది. ఎవరికి ఏ విద్య కావాలనుకున్నా ఈరోజు వసంత పంచమి రోజు బ్రాహ్మీ ముహూర్తాన్ని లేచి అమ్మవారికి చక్కగా స్తోత్ర పాఠన చేసి ప్రదక్షిణపూర్వకంగా ఆ అమ్మవారి నమస్కారం చేసి ఈ యొక్క విద్యాభ్యాసం చేసినట్లయితే గనక తప్పకుండా కోరుకున్న విద్యలన్నీ కూడా కరతామణమవుతాయి. ఇది వసంత పంచమి యొక్క వైశిష్ట్యం. స్కాంద పురాణంలో దేవి భాగవతంలో వసంత పంచమి యొక్క వైశిష్ట్యాన్ని చాలా బాగా వివరించారు. బాసరలో అదేవిధంగా వర్గల్ పుణ్యక్షేత్రంలో ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఈ వసంత పంచమి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా దేదీప్యంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వసంత పంచమి రోజు ఆ అమ్మవారిని సందర్శించండి, ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున చాలా మంది భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఎవరైనా వసంత పంచమి రోజున శ్రద్ధా భక్తులతో శ్రీ సరస్వతిని ఆరాధించి ధ్యానించి విద్యాభ్యాసం మొదలు పెడతారు. వారికి కష్టతరమైన విద్య అంటూ ఏదీ ఉండదని, సుజ్ఞాన సంపన్నులవుతారని శ్రీ దేవి భాగవతంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారు వచించిన వాక్ అక్షర సత్యంగా నేటికి ఎంతో మంది విద్యార్థులు
అమ్మ అనుగ్రహించి చక్కని జీవనోపాధులను పొందుతున్నారు. అందుకే దినదిన ప్రవర్ధమానంగా ఇక్కడికి ప్రతిరోజు భక్తజన ప్రవాహం గంగా ప్రవాహ ఉధృతిలా పెరుగుతూనే ఉంది. ఆంధ్ర రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి భక్తులు విచ్చేస్తున్నారు. ఇంతటి మహామహిమాన్వితమైన శ్రీ విద్యా సరస్వతీ అమ్మవారి దేవాలయాన్ని వీక్షించి మీ హృదయారవిందములందు స్రవించు భక్తిరసామృతములచే ఆ జగన్మాత పాదపద్మములను అభిషేకించి ధరించండి. అమ్మ విశేష అనుగ్రహానికి మీరు తరలిరండి. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.